హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మనమైతే తెలుసుకుందాం. ఈ వారంలోన దీపాకు బయలు వచ్చి బయటకు వస్తుందా, నిజం తెలుస్తుందా ఏమి, లేకపోతే కోర్టులో కేసు అలాగానే ఉంటుందా ఏమి అనేసి ఈ విశ్లేషణ అయితే చేస్తాను. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అసలు దీపాకు వచ్చిండే కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాలేదనుకుంటా. ఒక 100 ఎపిసోడ్ల వరకు సీరియల్ ఎలా ఉందంటే కార్తీక్ దీపము అందరూ పాజిటివ్ మైండే. ఓన్లీ ఒక నరసింహ, అనసూయ గారు తప్పించి మిగిలిన వాళ్ళందరూ పాజిటివ్ మైండ్తోనే ఉన్నారు. పాజిటివ్ మైండ్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తా అంటే జోష్నా గారు వీళ్ళు మాత్రమే ప్రాబ్లంగా ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తా అంటే ఏదో ఒక రకంగా సింపుల్ వేలోనే క్లారిఫై అయితే అయిపోయేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా దాదాపు ఒక 40 ఎపిసోడ్లు కానీ మనం చూసుకున్నామంటే మొత్తం దీపాక్ అగైనెస్ట్ ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ చూపించండి. ఒకే ఒక పాజిటివ్ ఎపిసోడ్ వచ్చింది. అదేమంటే ఆ చైన్ గురించి ఆ నది దగ్గరికి తీసుకుపోయి కొనేరు దగ్గరికి తీసుకుపోయి మన కార్తిక్ బాబు చెప్పారు చూడండి. ఇదేమైపోయిందంటే ఆ సీను ఎపిసోడ్ ఎంత హైలైట్ అవ్వాల్సిన ఎపిసోడ్ వేస్ట్ ఎపిసోడ్లో అది కలిపేసి దాన్ని పరమ చెత్తగా చేసేస్తారు. అది అసలు డైరెక్టర్ గారు మీరు ఒక్క మాట అయితే మాకు గ్యారంటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దీప ఇన్ని కష్టాలు పడుతుంది కదా, 40 ఎపిసోడ్ల నుంచి నానా కష్టాలు పడుతుంది కదా. జోష్న కనీసం 4 ఎపిసోడ్లనే ఆ విధంగా బాధ పెట్టగలరా మీరు నిజం తెలిసిన తర్వాత? అసలు లాస్ట్లో అంతా తుత్తు మంత్రంగా 2 నిమిషాల్లో జోష్న మారిపోయేది, కాళ్ళు పట్టుకునేది, చెమ్మించేస్తే ఆడికి సీరియల్ అయిపోయేస్తారు. అదే జరుగుతుంది. తెలుగులో వచ్చిండే మైనస్ పాయింట్ అదే. అదొకటి చెక్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సరే నుంచి మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే అసలు శౌర్యాన్ని ఎందుకు లాగుతూ ఉంటారు ఎపిసోడ్లకి నాకైతే అర్థం కావట్లేదు. శౌర్య పాపము అమాయకురాలు ఎంత వాళ్ళ అమ్మ కోసం అనేసి ఎదురు చూస్తా అంటే మీ అమ్మ ఇంకా రాదు అనేసి చెప్పేసింది. అసలు కార్తిక్ బాబు హీరోగా ఎందుకు ఉంటాడు? అసలు హీరోకి స్కోప్ ఉంది అది ఈ సీరియల్లో. ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత, ఇప్పుడు కోర్టులో జరిగిన తర్వాత, ఆ షూట్ జరిగిన తర్వాత ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అయితే జరుగుతుంది కదా. దీనిలో అన్న స్టోరీలో కొంచెం డెప్త్ రాసుకుంటే బాగుంటుంది కదా. అసలు శ్రీధర్ గారు ఎందుకు ఉన్నారు ఆ క్యారెక్టర్ అసలు క్లోజ్ చేసేయకుండా ఆ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత వరస్ట్ క్యారెక్టర్ ఇంకొకటి లేదు. ఇంకా తాతగారు ఎంత మంచిగా ఉన్నారో అంత వరస్ట్గా తయారయ్యారు. అంతా అదే విధంగా ఉందబ్బా. జోష్న ఎలా ఉందో అలా ఉంది, దీప ఎలా ఉందో అలా ఉంది, కార్తీక్ బాబు అలా లేడు. అసలు ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళలాగా లేరు. ఇది మాత్రం ఫ్యాక్ట్. అసలు ఈ సీరియల్ ముందుకు జరగాలంటే చాలా చాలా కష్టపడాలి వాళ్ళు. చాలా స్టోరీలో మార్పు అయితే రావాలి. చూద్దాం. బెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చి ఎలా వస్తుంది ఏమనేసి నేను ఆల్రెడీ ముందే ఒక వీడియో చేసినాను, మీరైతే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.